అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 28th Jan వెన్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్ పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ ఇంపాక్ట్ అవన్నీ కూడా మాట్లాడుకుందాం. యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కొద్దిగా మిక్స్డ్గా ఉంది. నికే ఆల్మోస్ట్ 0.5% నెగిటివ్లో ట్రేడ్ అవుతుండగా హాంకాంగ్ 1% దాదాపుగా లాభాల్లో, షాంఘై ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్ 1% మేర, S&P 500 0.5% మేర లాభాలతో ముగిగా డౌ జోన్స్ 1% వరకు నష్టాలతో అయితే ముగిసింది. ఆయిల్ $67 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆయిల్ ప్రైజెస్ రైజ్ 3% యాజ్ వింటర్ స్టార్మ్ స్లామ్స్ యుఎస్ అవుట్పుట్. సో యుఎస్లో ఉన్న మంచు తుఫాను సంగతి మనకు తెలుసు. యుఎస్ మొత్తం అతలాకుతలం చేస్తున్న పరిస్థితుల్లో కొద్దిగా బ్రెంట్లో మనకు జంప్ అయితే కనిపించింది. గోల్డ్ $5,200 మార్క్ని క్రాస్ చేసి 5,220 లెవెల్స్ దగ్గర. సిల్వర్ మరొక 8% పెరిగి $114 దగ్గర ట్రేడ్ అవుతుంది. పలాడియం 5%, ప్లాటినం 5%, కాపర్ 1%. సో మెటల్స్ అన్నీ కూడా రోరింగ్ ర్యాలీ తీసుకుంటున్నాయి. సో ఇది ఎక్కడి దాకా వెళ్తుంది, ఏ లెవెల్ దగ్గరికి వెళ్తుంది అనేది కొద్దిగా చెప్పడం కష్టంగానే కనిపిస్తుంది. సిల్వర్ $113 అంటే అసలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఏమో అన్నట్టుగా కనిపిస్తుంది. 4x క్లియర్లీ జంప్ సిల్వర్లో. క్రిప్టోస్లో బిట్ కాయిన్ కూడా ఆల్మోస్ట్ $90,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. 2% ప్లస్ ఎథర్. ఇవన్నీ కూడా మిగిలిన క్రిప్టో కరెన్సీస్ అన్నీ కూడా లాభాలతోనైతే ఉన్నాయి. ఆస్ట్రేలియా ఇన్ఫ్లేషన్ మీట్స్ ఎక్స్పెక్టేషన్స్ అట్ 3.6%, రీచింగ్ ఏ 6 క్వార్టర్ హై. సో ఆస్ట్రేలియా ఇన్ఫ్లేషన్ కొద్దిగా కట్టడిగానే ఉంది. అండ్ సౌత్ కొరియా పుషెస్ ఫ్రెష్ హైస్. ఇక్కడ కొరియా మీద కూడా ఆయన దీన్ని విధించేందుకు, టారిఫ్స్ విధించేందుకు చేస్తున్న ప్రయత్నాలు డొనాల్డ్ ట్రంప్. అండ్ ఆల్ ఐస్ ఆర్ ఆన్ ట్రంప్స్ రియాక్షన్ టు మదర్ ఆఫ్ ఆల్ డీల్స్. సో డొనాల్డ్ ట్రంప్ దీని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారు. ఇప్పుడు మళ్ళీ యూరోపియన్ యూనియన్ మీద కూడా ఇండియాతో వ్యాపారం చేస్తున్నందుకు పరోక్షంగా వాళ్ళు రష్యాతో బెనిఫిట్ అవుతున్నారు కాబట్టి మీరు ఇండియాతో వ్యాపారం చేస్తున్నారు, మీరు కూడా బెనిఫిట్ అవుతారన్న ఉద్దేశంతో వాళ్ళ మీద కూడా ఏదైనా టారిఫ్స్ విధిస్తారేమో చూడాలి, యూరోపియన్ యూనియన్ మీద కూడా. సో ఇవన్నీ ఆయన మధ్యలో ఏముంది అన్నది ఇంకా తెలియట్లేదు. సో చూడాలి. ఇంకొక బ్రేకింగ్ న్యూస్, అమెజాన్ inadvertently announces క్లౌడ్ యూనిట్ లే ఆఫ్స్ ఇన్ ఈమెయిల్ టు ఎంప్లాయీస్. సో ఎంప్లాయీస్ ఒక ఈమెయిల్ రూపంలో లే ఆఫ్స్, ఆ క్లౌడ్ యూనిట్నే పూర్తిగా క్లౌడ్ యూనిట్లో ఉన్న ఎంప్లాయీస్ని తొలగిస్తున్నట్టు అమెజాన్ వెల్లడించింది. ఇప్పటికే 14,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్న సంగతి మనకు తెలుసు. బట్ ఇంకా ఈ లే ఆఫ్స్ అనేది మరింతగా పెరగబోతున్నాయి. సో ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ పరంగా మనం చూస్తే, డాలర్ సఫర్స్ వర్స్ట్ వన్ డే స్లైడ్ సిన్స్ లాస్ట్ ఏప్రిల్ ఆఫ్టర్ ట్రంప్ సీస్ కరెన్సీ హెస్ నాట్ ఫాలెన్ టు లో. ఫెడ్ రిలీజెస్ ఇట్స్ లేటెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ వెన్స్డే. ఇయర్ వాట్ టు ఎక్స్పెక్ట్. సో మేబీ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు అన్న కూడా ఒక సంకేతాలు అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి. ట్రంప్ థ్రెటన్స్ టు హైక్ టారిఫ్స్ ఆన్ సౌత్ కొరియన్ గూడ్స్ టు 25%. ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన అంశాలు ఇవి. యూఎస్ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ 2014 తర్వాత కనిష్ట స్థాయి దగ్గర ట్రేడ్ అవుతుంది. దాదాపు మనకు 11-12 ఏళ్ల కనిష్ట స్థాయి దగ్గర యూఎస్ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ ఉంది అంటే ఏ మేరకు ఇక్కడ ఎకానమీ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా చూసే ముందు మనకు గిఫ్ట్ నిఫ్టీ ఒక 20 పాయింట్స్ ప్లస్లో అట్లా కనిపిస్తుంది. మేబీ మార్కెట్స్ ఎందుకంటే మనకు మేజర్ న్యూస్ బడ్జెట్ కూడా ఉంది కాబట్టి ఈ యూరోపియన్ యూనియన్తో ఒప్పందం నేపథ్యంలో నిన్న మార్కెట్స్ ఓపెనింగ్లో కొద్దిగా నష్టపోయినప్పటికీ మళ్ళీ ఫ్యాగ్ ఎండ్లో బాగా అనూహ్యమైన రికవరీ అయితే మార్కెట్స్లో కనిపించింది బికాస్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్. ఎందుకంటే మార్కెట్స్ బాగా ఓవర్సోల్డ్ జోన్లో ఉన్నాయి కాబట్టి కొద్దిగా మనకి షార్ట్ కవరింగ్ ఒకటి ప్లస్ ఈ పాజిటివ్ న్యూస్ ఒకటి, ఇవన్నీ కూడా కొద్దిగా మార్కెట్స్ని అప్ సైడ్ పుష్ చేయడంలో దోహదపడ్డాయని చెప్పుకోవచ్చు. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ స్టిల్ ఇంకా నెట్ సెలర్స్గా ఉన్నారు. దాదాపు నిన్న కూడా 1950 కోట్ల మేర వాళ్ళు సెల్ చేశారు. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మాత్రం 4x వాళ్ళతో పోలిస్తే మనం కొనుగోలు చేసాం. దాదాపు 7,760 కోట్ల రూపాయల మేర మన వాళ్ళు బై చేశారు. సో ఒక స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ మన దగ్గర అయితే కనిపించింది. రూపీ 91 రూపీస్ 72 పైస్ దగ్గర క్లోజ్ కావడం అయితే చూసాం. సో చాలా కాలం పాటు పెండింగ్లో ఉన్న, దాదాపు 7-8 ఏళ్ల నుంచి నలుగుతున్న ఈ యూరోపియన్ యూనియన్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకునే అంశానికి సంబంధించి మన వాళ్ళు దాదాపుగా ఒక ఒప్పందానికి అయితే క్లియర్ కట్గా రావడం అయితే చూసాం. బట్ ఇమ్మీడియట్గా అంటే ఇలా ఒప్పందం కుదిరిపోగానే చాలా సెక్టార్స్కి ఇది ఒక పాజిటివ్ ఉంటుందన్న ఒక థాట్ ప్రాసెస్ నుంచి మనం బయటికి రావాలి. అట్లీస్ట్ ఇవన్నీ కూడా
పూర్తి స్థాయిలో మనకు ఆన్ గ్రౌండ్లో కనపడటానికి, దీని ఎఫెక్ట్ కనపడటానికి 6 నెలల నుంచి ఏడాది ఈజీగా అయితే పడుతుంది. సో అప్పటి వరకు జస్ట్ న్యూస్ బేస్ చేసుకుని కొన్ని సెక్టార్స్ మీద, స్టాక్స్ మీద మనం ఆవేశపడి కొనుగోలు చేయడం అయితే కరెక్ట్ కాదు. ఇంకా ఆ బ్లూ ప్రింట్ రావాలి, స్పెసిఫిక్గా ఏ కంపెనీస్కి, ఏ సెక్టార్స్కి ఏ మేరకు బెనిఫిట్ ఉంటుంది అన్నది కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా వోడాఫోన్ ఐడియా నష్టాలు కొద్దిగా తగ్గాయి. 5,300 కోట్ల రూపాయల మీద దాదాపుగా నష్టాలని అనౌన్స్ చేసింది. గత ఏడాది ఇదే కాలంలో 6,600 కోట్ల రూపాయల నష్టాలని అనౌన్స్ చేసిన కంపెనీ. కొద్ది గొప్ప ఆర్పు, యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ 180 రూపాయలకు పెరిగింది 173 నుంచి. కొద్ది గొప్ప ఇది 7% మేర జంప్. వేదాంత అండ్ హిందుస్థాన్ జింక్లో కొద్దిగా యాక్టివిటీ గమనించవచ్చు. ఎందుకంటే వేదాంత లిమిటెడ్ ఆన్ ట్యూస్డే అప్రూవ్డ్ ద సేల్ ఆఫ్ 1.59% స్టేక్ రిప్రజెంటింగ్ అప్ టు 6.7 crores ఇన్ సబ్సిడరీ హిందుస్థాన్ జింక్. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా వీళ్ళు 685 రూపాయలు ప్రైస్ ఫిక్స్ చేశారు. హిందుస్థాన్ జింక్లో తనకున్న వాటాని వేదాంత విక్రయించబోతోంది. మోతిలాల్ ఓస్వాల్ మార్జినల్ అప్టిక్ Q3 ప్రాఫిట్స్లో 560 కోట్ల రూపాయల మేర ప్రాఫిట్స్. గతంతో పోలిస్తే ఇది కేవలం 1 కోటి రూపాయలు మాత్రమే ఎక్కువ. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ 6% మేర వృద్ధి చెందింది. 6 రూపాయల మధ్యంతర డివిడెండ్ అని కూడా కంపెనీ అనౌన్స్ చేసింది. మ్యారికో ప్రాఫిట్ 447 crores ఉంది. గత ఏడాది ఇది 400 కోట్ల రూపాయల మేర ఉండగా ఇది కొద్ది గొప్ప జంప్. విశాల్ మెగామార్ట్ ప్రాఫిట్స్ 313 కోట్ల రూపాయల మేర ప్రాఫిట్స్ అనౌన్స్ చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 50 కోట్ల మేర ప్రాఫిట్స్లో జంప్. అలాగే రెవెన్యూస్లో 17% మేర జంప్ ఉంది. మారుతి సుజుకి రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న సంగతి తెలుసు. మనకు ఒక స్ట్రాంగ్ నెంబర్స్ని మారుతి సుజుకి అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఒక రోబస్ట్ వాల్యూమ్ గ్రోత్ అండ్ ప్రోడక్ట్ మిక్స్ కూడా బాగా ఉంది ఈసారి. సో చాలా స్ట్రాంగ్ అండ్ డబుల్ డిజిట్ గ్రోత్ని ఈసారి అనౌన్స్ చేయవచ్చు మారుతి సుజుకి అనేది కూడా ఒక ఇండస్ట్రీ అంచనాగా అయితే ఉంది. మేకర్ ఆఫ్ గ్రాండ్ విటారా, బెలినో ఈ రెండు చాలా స్ట్రాంగ్గా ఈసారి అనౌన్స్ చేయవచ్చు, బాగా నెంబర్స్ దోహదపడవచ్చు అని చెప్పి. ఎల్ఎన్టీ కూడా ఒక స్ట్రాంగ్ డిసెంబర్ క్వార్టర్ పర్ఫార్మెన్స్ నెంబర్స్ని అనౌన్స్ చేయవచ్చు అనేది కూడా ఒక అంచనాగా అయితే ఉంది. ఒక డబుల్ డిజిట్ వృద్ధిని రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా, ఎబిటాలో చూసినా కూడా మంచి వృద్ధిని నమోదు చేయవచ్చని కూడా ఒక అంచనా. ఇంకా స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా, మన స్టాక్స్ పరంగా కూడా చూస్తే అదాని గ్రీన్, ద కంపెనీ క్లారిఫైస్ దట్ ఇట్స్ ఆన్ ట్రాక్ టు డిప్లాయ్ కంట్రీస్ లార్జెస్ట్ సింగిల్ లొకేషన్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ఎక్స్పెక్టెడ్ టు బి కమిషన్ ఇన్ ద కమింగ్ మంత్స్. సో రాబోయే రోజుల్లో BESS అంటున్నాం కదా, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్, వీటిని కమిషన్ చేయబోతున్నాం రాబోయే రోజుల్లో అన్నట్టుగా కూడా అదాని గ్రీన్ వెల్లడించింది. సో ఆ US SECకి సంబంధించిన క్లారిఫికేషన్ మళ్ళీ కంపెనీ అయితే స్పెసిఫిక్గా ఏం రాలేదు కానీ బట్ చూడాలి. AWL Agri Business, the company files an application with the Ministry of Corporate Affairs to strike off the name of its arm AW Edible Oils and Foods from the register of the companies. ఒకటి జస్ట్ ఇవన్నీ కూడా కార్పొరేట్ యాక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్ప మేజర్గా స్టాక్స్ మీద అయితే ఇంపాక్ట్ అయితే ఉండదు. థామస్ కుక్ స్టెర్లింగ్ హాలిడేస్ స్ట్రెంథన్స్ ఇట్స్ హిమాలయన్ ప్రెజెన్స్ విత్ ద లాంచ్ ఆఫ్ స్టెర్లింగ్ నిర్మయ ధర్మశాల అన్న పేరుతో వీళ్ళు అక్కడ దీన్ని లాంచ్ చేశారు, రిసార్ట్స్ని. HDFC మ్యూచువల్ ఫండ్ మహీంద్రా హాలిడేస్లో తనకున్న వాటాని కొద్దిగా తగ్గించుకుంది. ఇప్పుడు ప్రస్తుతానికి 3.05% మేర వాటా ఉంది మహీంద్రా హాలిడేస్ సంబంధించిన స్టాక్స్ HDFC మ్యూచువల్ ఫండ్లో. అవెన్యూ సూపర్ మార్ట్స్ తమిళనాడులో మరొక కొత్త స్టోర్ని లాంచ్ చేసింది. 445కి సంఖ్య పెరిగింది. LIC బజాజ్ ఫినాన్స్ సంబంధించిన డిబెంచర్స్ 5,120 కోట్ల రూపాయలు సంబంధించిన డిబెంచర్స్ని వీళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేశారు. RVNL సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి వచ్చిన 242 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లో భాగంగా వీళ్ళకు లోయెస్ట్ బెడర్గా నిలిచారు. టిటాగర్ రైల్ సైన్స్ అ ప్యాక్ట్ విత్ ABB టు డెలివర్ ప్రపల్షన్ సిస్టమ్స్ ఫర్ 25 kV మెట్రో ట్రైన్స్. ఒక అప్డేట్ టిటాగర్కి సంబంధించి. సో రైల్వే బడ్జెట్ కూడా వస్తున్న తరుణంలో రైల్వే విభాగానికి నిధుల కేటాయింపుకి సంబంధించి కొద్దిగా రైల్వే రిలేటెడ్ స్టాక్స్లో కూడా మనం యాక్టివిటీ గమనించవచ్చు ఈ వీక్ అంతా కూడా కొద్ది గొప్ప. ల్యాండ్ మార్క్ కార్స్లో గోల్డ్మ్యాన్ సాక్స్ తనకున్న మొత్తం వాటాన్ని 5% వాటాని విక్రయించింది. అలా వీళ్ళు విక్రయించినప్పుడు నిపాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ 3.83% మేర వాటా కొనుగోలు చేసింది. దీంతో ఇప్పుడు నిపాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్కి 7.47% మేర వాటా ఉంది ల్యాండ్ మార్క్ కార్కి సంబంధించిన స్టాక్స్లో. రిజల్ట్స్, పోస్ట్ మార్కెట్ రిజల్ట్స్ వచ్చిన వాటిలో మ్యారికో రెవెన్యూ 26% మేర పెరిగింది, ప్రాఫిట్స్లో 12% మేర జంప్ చూసాం. ఆర్కే ఫోర్జింగ్స్ రెవెన్యూ 2.5% మేర పెరిగా, ప్రాఫిట్స్లో 35% మేర క్షీణత. అండ్ స్పందన స్ఫూర్తి లాస్ 95 crores రికవర్ చేసుకోగలిగింది 440 crores నుంచి. గతంతో పోలిస్తే చాలా వరకు లాస్ని కట్ డౌన్ చేసుకోవడం చూసాం స్పందన స్ఫూర్తి. బికాజీ ఫుడ్స్ రెవెన్యూ 10% మేర పెరిగింది, ప్రాఫిట్స్ 62 కోట్ల రూపాయలుగా ఉంది. మార్జిన్స్ కానీ ప్రాఫిట్స్లో కానీ ఒక మంచి జంప్ అయితే ఉంది. దొడ్లా డైరీ రెవెన్యూ 14% మేర జంప్ రాగా నెట్ ప్రాఫిట్ 8% మేర వృద్ధి నమోదు చేయగలిగింది. మార్జిన్స్ మాత్రం 11 నుంచి 7% అయితే తగ్గాయి. ఇవాళ చాలా కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నా. ఆదిత్య బిర్లా రియల్ ఎస్టేట్, జాన్సన్స్ కంట్రోల్, హిటాచి, బాలకృష్ణ ఇండస్ట్రీస్ అండ్ సెజిలిటీ,
సాటిన్ క్రెడిట్ కేర్, ఎస్బీఐ కార్డ్స్, మారుతి సుజుకి అండ్ M&M ఫినాన్షియల్ సర్వీసెస్, ఎల్టీ ఫుడ్స్, ఇక్రా, హెరిటేజ్ ఫుడ్స్ ఇవన్నీ కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. సో ఈ స్టాక్స్లో మనం యాక్టివిటీ గమనించవచ్చు. అండ్ ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేలో యూరోపియన్ యూనియన్ టు ఇండియా హమ్ సాత్ సాత్ హై. సో ఇది ఒక మేజర్ మూవ్గా చెప్పుకోవచ్చు. సో నెట్ జీరో కొన్ని సెక్టార్స్లో అయితే కొన్ని విభాగాల మీద టారిఫ్స్ అనేది జీరో అయితే చేయబోతుంది. ప్రస్తుతానికి మెరీన్ చూస్తే 26% ఉన్న టారిఫ్స్ ఇప్పుడు జీరో చేయబోతున్నాం. అంటే టాయ్స్ కానీ, జెమ్స్ అండ్ జ్యువెలరీ, రైల్వే షిప్పింగ్ కొన్ని వాటికి మాత్రం అనూహ్యమైన బెనిఫిట్ వాళ్లకు లభించబోతుంది. కొన్ని వాటికి డ్యూటీ స్ట్రక్చర్లో భాగంగా మనకు కూడా వాళ్ళు తగ్గిపోతుంది. అంటే లైక్ స్పిరిట్స్ కానీ, వైన్ కానీ, బీర్ అండ్ ఫ్రూట్ జ్యూసెస్ కానీ, ప్రాసెస్డ్ ఫుడ్స్ వీటి మీద కూడా టారిఫ్స్ గణనీయంగా తగ్గించిపోతుంది. అటు మనకి వాళ్ళకి విన్ విన్ సిచ్యుయేషన్ లాగా ఉండిపోతుంది. అయితే కొన్ని సెక్టార్స్ బాగా లాపడితే కొన్ని సెక్టార్స్ ఆబ్వియస్గా దాని ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దేశంలోకి మన గూడ్స్ని పూర్తిగా డోర్స్ ఎత్తి అలౌ చేసినప్పుడు మనం కూడా అదే స్థాయిలో అలౌ చేయాల్సి ఉంటుంది. అలా అలౌ చేసినప్పుడు కొన్ని సెక్టార్స్ లాభపడతాయి, కొన్ని సెక్టార్స్ ఆటోమేటిక్గా నష్టపోతాయి. సో అందువల్ల విపరీతంగా ఇప్పుడు మార్కెట్స్లో అండ్ కొన్ని సైట్స్లో చూస్తూనే ఉన్నాం ఏ కంపెనీస్ బెనిఫిట్స్ అవుతాయి, ఏ సెక్టార్స్ బెనిఫిట్ అవుతాయని చెప్పి ఇమ్మీడియట్గా అదొక నేజర్క్ రియాక్షనే. కానీ ఏదో అద్భుతాలు జరిగిపోతుంది, ఇంకా ఇది నెవర్ బిఫోర్ ఇట్లాంటిది ఆపర్చునిటీ అని చెప్పి కొన్ని వాటిలో అయితే మనం దూకాల్సిన పని లేదు. నిన్న టెక్స్టైల్ రిలేటెడ్ స్టాక్స్లో అయితే జెమ్ చూసాం. అలా విపరీతంగా వెళ్ళి కొనుగోలు చేస్తే ఇరుకుపోయే ప్రమాదం అయితే ఉంటుంది. కొద్దిగా జాగ్రత్త పడదాం. ఆటో కంపెనీస్ ఫాల్ ఆన్ ఫియర్ ఆఫ్ మోర్ EU ఇంపోర్ట్. కొన్ని లగ్జరీ కార్స్ విషయానికి వస్తే లగ్జరీ కార్స్ని, ప్రీమియం కార్స్ని అలౌ చేసినప్పుడు ఇక్కడ దేశీయంగా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. కొద్దిగా ప్యాసింజర్ వెహికల్స్ సంబంధించి అండ్ మారుతి లాంటి వాటికి ఢోకా లేదు, అండ్ హుందాయ్ లాంటి వాటికి ఇమ్మీడియట్గా ఇంపాక్ట్ అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే మేజర్గా డొమెస్టిక్ మనకున్న ప్రైస్ రేంజ్లో, మనకున్న కాస్ట్ కాన్షియస్ ఎకానమీలో యూరోపియన్ యూనియన్ నుంచి ఒకవేళ కార్లు వాళ్ళ 2.5 లక్షల పరిమితి మాత్రమే ఉంది. అంతకు వాళ్ళు ఆ కార్స్ని ఇండియాలో చేసినప్పటికి కూడా మనకేదో ఇక్కడ దేశీయ కంపెనీస్కి ఇంపాక్ట్ అవుతుందన్న థాట్ ప్రాసెస్ అయితే లేదు. మహీంద్రా అని కొద్దిగా గట్టిగానే పడింది, ఎందుకంటే SUVs విభాగంలో ఉంది కాబట్టి. సో అందువల్ల ఏదో ఆవేశం పడిపోయి ఇమ్మీడియట్గా దీని ఇంపాక్ట్ అది ఉంటుందని అయితే అనుకోవాల్సిన పని లేదు మనం. బట్ డొమెస్టిక్ మార్కెట్ మీద డొమెస్టిక్ ఫోకస్డ్గా ఉన్న కంపెనీస్కి అయితే ఇంపాక్ట్ లేదు, ఉండకపోవచ్చు. ఆటోమొబైల్ సంబంధించి హై స్పిరిట్స్, హయ్యర్ హోప్స్. నిన్న సోలా విన్యార్డ్స్ లాంటి స్టాక్స్లో కూడా కొద్దిగా సెల్లింగ్ అయితే చూసాం. ఎందుకంటే వైన్స్ కానీ, విస్కీస్ కానీ కేవలం 7-10% మేర తగ్గుతాయి ఇనిషియల్గా మనం ధరల పరంగా చూసినప్పుడు. సో ఆ ప్రైజెస్ మన ప్రైజెస్ పొరపాటును కూడా దీనిలో ఉండకపోవచ్చు. సో అందువల్ల కొద్దిగా మనం డొమెస్టిక్ కన్జంప్షన్ బేస్డ్ వీటి గురించి ఆలోచిద్దాము. జెమ్స్ జ్యువెలరీ వాళ్ళకి యుఎస్ కాకుండా ఇతర మార్కెట్ ఓపెన్ అప్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళకి కొద్ది గొప్ప పాజిటివ్ ఎఫెక్ట్ అయితే అవుతుంది. యూరోపియన్ రీటైలర్స్ లైక్లీ టు ర్యాంప్ అప్ టెక్స్టైల్ సోర్సింగ్. నిన్న అందుకే చూసాం. ముందే బంగ్లాదేశ్ అంతంత మాత్రంగా ఉన్న ఈ పరిస్థితిలో మనకు ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, ఒక అద్భుతమైన ఆపర్చునిటీ దొరకబోతోంది. సో యూరోపియన్ బ్రాండ్స్ ఇండియాలో ఇక్కడి నుంచి వాళ్ళు దిగుమతి చేసుకునేందుకు అవకాశం దొరుకుతుంది కాబట్టి టెక్స్టైల్ రిలేటెడ్ స్టాక్స్లో నిన్న కొద్దిగా యాక్టివిటీ అయితే గమనించాము. హాట్ డీల్ ఫర్ హాట్ వీల్స్, ఆటో పార్ట్స్, నాట్ లగ్జరీ కార్స్ టు బెనిఫిట్. ఆటో పార్ట్స్ ఆబ్వియస్గా ఆటో యాన్సిలరీ విభాగం మన నుంచి బెనిఫిట్ పొందుతుంది, మనం బెనిఫిట్ పొందుతాము కొన్ని స్పెసిఫిక్ దీనికి సంబంధించి. కార్స్ ప్రైస్డ్ 25 lakhs అండ్ బిలో నాట్ ఇంక్లూడింగ్ FTA. సో ఆబ్వియస్గా ఇక్కడే క్లియర్ కట్గా కనిపిస్తుంది. 20 లక్షల మించి కొనుగోలు చేసే కార్స్ మార్కెట్ 1% మాత్రమే ఉంటుంది ఓవరాల్గా మన రెగ్యులర్ కార్ సేల్స్తో. సో అందువల్ల ఇక్కడి నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్కి ఎక్కువగా బెనిఫిట్ ఉంటుంది. చీపర్ యూరోపియన్ ట్రీట్స్ ఆన్ ద వే. సో చాక్లెట్స్ కానీ, పాస్తా, బ్రెడ్స్, పేస్ట్రీస్ ఇవన్నీ కూడా ధరలు తగ్గబోతున్నాయి. జ్యువెలర్స్ హాల్ట్ పర్చేజెస్ సేల్స్ ఫాల్ 70%. సో దాదాపు 70% మేర సేల్స్ అయితే పడిపోయి బంగారం దాదాపు 2 లక్షల రూపాయలు చేరుకునేందుకు ఇంకా దాదాపుగా సమయం ఎక్కువగా పట్టే టైం కనిపించట్లేదు. ఇప్పటికే $5,250 దాటిపోయింది. ఇక్కడ రూపాయి క్రమంగా పడిపోతూనే ఉంది. డబల్ ఎఫెక్ట్ అయితే ఉంది. అండ్ టానిక్ ఫర్ ఫార్మా కంపెనీస్ ఇంతకుముందే చెప్పుకున్నట్టు డ్యూటీస్ డ్రాప్ టు జీరో, లోయరింగ్ కాస్ట్ ఆఫ్ డ్రగ్స్. మెడికల్ డివైజెస్, APIs ధరలు కూడా తగ్గబోతున్న తరుణంలో కొద్దిగా ఇండియన్ ఫార్మా కంపెనీస్ లైక్ డాక్టర్ రెడ్డీస్ లాంటి వాటి కంపెనీస్కి కొద్దిగా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది లాంగ్ రన్లో. ఇండియా టార్గెట్స్ $100 billion ఆయిల్ అండ్ గ్యాస్ ఇన్వెస్ట్మెంట్స్ బై 2030 అన్నట్టుగా నిన్న మోడీ గారు చెప్పిన మాట. అలాగే కెనడా ఫర్ డీపర్ ఎనర్జీ ట్రైస్ విత్ ఇండియా. సో ఇండియాతో మరొక మేజర్ డీల్. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ తర్వాత కెనడా కూడా మనతో గట్టి ఒప్పందం కుదుర్చుకుంటే మాత్రం ఎనర్జీ విభాగంలో యూఎస్కి అదొక
చంపపెట్టేదా లాంటి ఎఫెక్ట్ అయితే అవుతుంది. మనకు కొద్ది గొప్ప పాజిటివ్ అయితే అవుతుంది. ఇప్పుడు కెనడా కూడా మనతో మంచి ఒప్పందం కుదుర్చుకోవడానికి సిద్ధపడుతున్న ఈ తరుణంలో దీన్ని కూడా మనం సీరియస్గా అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. అదాని ఒక మేజర్ డెసిషన్ తీసుకుంది. ఎంబ్రైర్తో కలిసి ఇండియాలో ఫస్ట్ టైం కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ని ఇండియాలో తయారు చేసే క్రమంలో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దేశీయ కంపెనీస్ నుంచి ఆర్డర్స్ కోసం వీళ్ళు చూస్తున్నారు. మేజర్ న్యూస్ ఇది. బిజినెస్ ఛానల్ ఫస్ట్ పేజ్లో ఇవన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన అంశాలే. ఇంతమంది చెప్పుకున్నట్టు విపరీతంగా అప్పుడే ఆవేశం పడకండి. ఏదో న్యూస్ ఫ్లో చూసి మనం సామెత ఉంది ఒకటి, గాల్లో పెట్టని చూసి మసాలా నూరేసినట్టు అని చెప్పి. సో అక్కడ ఏదో జరిగిపోతుంది, ఇక్కడ కంపెనీస్ బెనిఫిట్ పొందుతాయన్న ఉద్దేశంతో మనం స్టాక్స్ని కొనుగోలు చేస్తే మాత్రం ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది. కొద్దిగా వెయిట్ చేద్దాం. స్టాక్ పెరిగినా సరే అప్పుడు దాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకోవచ్చు. హిందాల్కో 21,000 కోట్ల రూపాయల ఎక్స్పాన్షన్ సంబంధించి ఒక ప్లాన్ అన్వీల్ చేసింది. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.